హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి పోస్ట్ RSOV డివైస్ క్లోజర్ అండి. ఈ వీడియో చూస్తున్నాను, చాలామంది చూస్తున్నారండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీకు మంచి వీడియోస్ మీకు అప్లోడ్ చేస్తానండి. ఇక్కడ మీకు రీజనల్ మోషన్ అబ్నార్మాలిటీ కూడా ఉందండి. పోస్ట్ PTC కూడా అయింది నాకు. ఇక్కడ మీకు చూస్తున్నది వచ్చేసి RCA టెరిటరీ మార్కేస్ చూస్తున్నాను చూడండి. క్లియర్గా మనకు ఇన్ఫీరియర్ పోస్టీరియర్ వాళ్ళు ఏకెన్షియా ఉందండి. ఇక్కడ మీకు లాంగ్ యాక్సిస్ వ్యూలో కూడా పోస్టీరియర్ వాల్ అనేది ఏకెన్షియా ఉందండి. అండ్ LV డిస్ఫంక్షన్ కూడా ఉంది. మీకు ఇక్కడ కనపడుతున్న డివైస్ అండి. ఇక్కడ షార్ట్ యాక్సిస్ వ్యూలో చూస్తున్నాను చూడండి. అది వచ్చేసి RSOV డివైస్ అండి. డివైస్ యాక్చువల్గా ఇతనికి 2 డివైస్ చేశారండి. అదే ప్లేస్లో 2 డివైస్ పెట్టారు. క్లియర్గా మీకు చూపిస్తాను చూడండి. అక్కడ మీకు మార్కేస్ చూపిస్తున్నాను. అది వచ్చేసి డివైస్ అండి. యాక్చువల్గా 2 ఉన్నాయి. మీకు ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది చూడండి. 2 డివైసులు కనపడుతున్నాయి. మీకు స్క్రోల్ చేసి చూపిస్తాను. చిన్నగా ఫ్రీజ్ చేశాను. ఇప్పుడు చిన్న స్క్రోల్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ మార్కర్ తెచ్చాను చూడండి. మార్కరు మీకు కనపడుతుందో లేదో, చాలా చిన్నగా ఉంది. అది వచ్చేసి పైన ఉందండి. ఇంకో డివైస్ వచ్చేసి మీకు అది అక్కడ చూపిస్తున్నాను చూడండి. అది వచ్చేసి ఇంకో డివైస్, పైన ఇంకో డివైస్ ఉందండి. మీకు 2 డివైస్ పెట్టారండి. RC రైట్ కర్నరీ కస్ప్కి. ఇతనికి స్మాల్ రెసిడ్యువల్ డిఫెక్ట్ కూడా ఉందండి. ఇంకా కానీ మిగతా పాటల్లో ఆల్రెడీ డివైస్ ఇన్స్టిట్యూట్ చేశారండి. మీకు ఈ పేషెంట్కి రీజనల్ మోషన్ ఉంది, ప్లస్ RSలో ఉండిందండి. వీటికి డివైస్ చేశారు చాలా ఇయర్స్ కింద. ఇవన్నీ చాలా రేర్గా వస్తాయండి మనకు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు మంచి వీడియోస్ మీకు పోస్ట్ చేస్తానండి. ప్లీజ్ వాచ్ మై ఛానల్. ఇప్పుడు మీకు క్లియర్గా కనపడుతున్నాయి కదండి. అక్కడ వచ్చేసి 2 డివైసెస్. నెక్స్ట్ వచ్చేసి అపెకల్ 4 ఛాంబర్లో కూడా చూపిస్తాను. మీకు కర్నరీస్ కూడా కనపడుతున్నాయి చూడండి. యాక్చువల్గా ఈ పేషెంట్కు ఒక్కోసారి డివైస్లు ఇన్స్టిట్యూట్ చేసినప్పుడు LVOT RVOT అబ్స్ట్రక్షన్ ఉండే ఛాన్సెస్ ఉంటాయండి. కానీ ఈ పేషెంట్లో ఎక్కడ LVOT కానీ RVOT అబ్స్ట్రక్షన్ కానీ ఏం లేదండి. ఇక్కడ కలర్ మ్యాపింగ్ వేసి చూపిస్తున్నాను చూడండి. డివైస్లు క్లియర్గా కనపడుతున్నాయి. ఒక్కోసారి LVOT RVOT అబ్స్ట్రక్షన్ ఉంటే అలాంటి టైంలో పెట్టినప్పుడు చెక్ చేస్తారండి. అలా ఉన్నప్పుడు ఆ డివైస్ తీసేసి సర్జికల్కి పంపిస్తారండి. కలర్ మ్యాపింగ్లో లాంగ్ యాక్సిస్లో కూడా క్లియర్గా మీకు కనపడుతుంది. ఇది వచ్చేసి అపైకల్ 4 ఛాంబర్ వ్యూ. అపైకల్ 4 ఛాంబర్లో కూడా మీకు కలర్ ఫ్లో వేసి చూస్తున్నాను చూడండి. అబ్స్ట్రక్షన్ అయితే LVOT అబ్స్ట్రక్షన్ అయితే ఏం లేదండి. నెక్స్ట్ వచ్చేసి సబ్ కాస్టల్లో కూడా చూస్తాను చూడండి. డాప్లర్ వేసి చూస్తున్నాను చూడండి. క్లియర్గా అబ్స్ట్రక్షన్ ఏం లేదండి. చూడండి ఇక్కడ మాడిఫై చేసి చూస్తున్నాను. స్మాల్ రెసిడ్యువల్ ఉందండి. ఇంకా డాప్లర్ వేసి చూసాను. రెసిడ్యువల్ ఫ్లో అండి, అది కర్నరీ ఫ్లో. Thank you for watching my videos. Please do subscribe my channel. Thank you. ఇక్కడ మీకు సబ్ కాస్టల్లో కూడా చూస్తున్నాను చూడండి. LVOT RVOT అబ్స్ట్రక్షన్ అంటూ ఏం లేదండి. క్లియర్గా కనపడుతుంది చూడండి. థ్యాంక్ యూ.